Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. ఈరోజు వీడియోలో ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. దట్ టు ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్. సో ఈ ప్రోటీన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ వాళ్ళకంటే, ఒకవేళ వీళ్ళు కనుక డైలీ రికమెండెడ్ అలవెన్సెస్ కంటే తక్కువ కనుక తీసుకుంటే మదర్ అండ్ ఆల్సో బేబీ ఇద్దరు ఎఫెక్ట్ అవ్వచ్చు. సో బేబీ ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వచ్చు? లో బర్త్ వెయిట్ ఉండొచ్చు, ఆర్ ప్రీటర్మ్ బర్త్ వల్ల బేబీ ప్రీమెచ్యూర్గా పుట్టచ్చు. అండ్ బేబీ పుట్టిన తర్వాత కూడా డెవలప్మెంట్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రాపర్గా తీసుకోకపోతే ఆ బేబీ పుట్టిన తర్వాత కూడా ఫ్యూచర్ లైఫ్లో కూడా కొన్ని ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ మదర్కి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, వీళ్ళకి బ్లడ్ తక్కువ అవ్వడం కానీ, వీక్నెస్ కానీ, అండ్ మళ్ళీ వెయిట్ గెయిన్ తక్కువ ఉండడం, ప్రీమెచ్యూర్గా బర్త్ అవ్వడం, అండ్ డ్యూరింగ్ డెలివరీ కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఎదురవ్వడం వంటివి రావచ్చు. అండ్ లాక్టేటింగ్ మదర్స్లో ప్రోటీన్ తక్కువైతే ఏమవుతుంది? వాళ్ళ క్వాలిటీ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గిపోతుంది. వీళ్ళు మళ్ళీ అనీమియా రావచ్చు, వీక్నెస్ రావచ్చు. సో ఓవరాల్గా వీళ్ళకి ప్రోటీన్ ఎంత తీసుకోవాలి డైలీ అంటే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో 1.2 grams per kg అండ్ సెకండ్ హాఫ్ అయితే 1.5 grams per kg. యావరేజ్న ఒక 60 grams అన్న ప్రోటీన్ ఇంటేక్ ఉండేలాగా చూసుకోవాలి. సో ప్రోటీన్ హై ఉండే ఫుడ్స్ ఏంటి? ఎగ్, నట్స్, నాన్ వెజ్ డైట్, అండ్ సీరియల్స్ అంటే పప్పు ధాన్యాలు. సో వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. డైలీ ఇవి ప్రెగ్నెంట్ వాళ్ళు అండ్ లాక్టేటింగ్ మదర్స్కి ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ.